చాలా బలమైన కమిటెడ్ ఐఏఎస్ అధికారులను కానీ, మంచి ప్రజల శ్రేయస్సుని ఆకాంక్షించి అధికారులను కానీ వీళ్ళ చేత మేము పని చేయిస్తాం. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా పని చేయిస్తాం. కనీసం నాకు ఈ రోజున పట్టుమంది ఏమీ పదవి అధికారం లేకుండానే మేము వస్తున్నామంటే బియ్యం కొంటారు, ఫీజు రీయింబర్స్మెంట్లు చేస్తారు. లేదా పట్టు రైతులు కూర్చోబెట్టి ఈ రోజున మేము 7 కోట్లు వేసేస్తాం, దాంట్లో 7 కోట్లు బకాయిలు ఉంటే దాంట్లో మేము 3 కోట్లు వేసేస్తాం వారం రోజులు. ఇవన్నీ చెప్తున్నామంటే నిజంగా కమిటెడ్గా ప్రజల్లో కనుక బలమైన వ్యక్తుల సమూహం ఉంటే ఎంత పని చేయించవచ్చో మీకు తెలుస్తూ ఉంది ఈ రోజున. అలాంటిది మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా జనసేనని మీరు అసెంబ్లీకి పంపించండి. నా కోసం నేను అడగట్లా. నా జీవితం నాకు నిజంగా నాకు లోటు లేదు నా జీవితంలో. చెగువేరా స్ఫూర్తి ఏంటంటే నా కులం కాదు, తన కులం కాదు, తన ప్రాంతం కాదు, తన ఖండం కూడా కాదు. సాటి మనిషి కష్టపడుతున్నా అంటే చెగువేరా అనేవాడు చాలా బలమైన యుద్ధం చేశాడు. అలాంటిది ఇది నా నేల, ఇది నాకు ఇంకా స్వార్థం ఉంది. నా ఆంధ్ర నేల ఇది, నా మనుషులు మీ వాళ్ళు, మీరందరూ నా మనుషులు, నా వాళ్ళు, నా కుటుంబం అనుకుంటాను. అట్లీస్ట్ చెగువేరా అంత గొప్ప కాకపోతే కానీ నాకు స్వార్థం ఉంది. నాకు మీరు నా వాళ్ళని స్వార్థం ఉంది. నేను మీకోసం నిలబడతాం. నేను ఎక్కువ మాటలు చెప్పలేకపోవచ్చు. దయచేసి ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఇంక ఈ మోసగాళ్ళ మాటలు నమ్మకండి. ఇప్పటిదాకా చేయలేని వాడు భవిష్యత్తులో ఎలా చేస్తాడు?